షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. అక్కడ ప్రభలు జరుగుతాయి. ప్రభలల్లో ఏమైందంటే ఒక పేరెందుకులే గాని పాపం ఆయన చాలా ఇప్పుడు ఆయన పెద్ద పేరుంది. సో, అలా వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. మీకు ఇదిగో అంటే బంగారము అని మెడలో ఉన్నయన్నీ ఒలిసి ఇచ్చేసారు నాకు. ట్రూ. ఎందుకంటే చిట్టిబాబు, జయలలిత అందరం మేము స్టేజ్ మీద ఉన్నాం ఇట్లా. అండ్ నాకు ఇచ్చేసి ఎళ్లారు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. చేసుకుంటావా చేసుకోవా? మాకున్న ఒక 100 ఎకరాస్ ఉంటుంది. హాయిగా అంటే తనకు తెలీదు నేను అబ్బాయి అనే సంగతి. సో, అప్పుడు తర్వాత నాకు ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? అంత బంగారం ఏం చేయాలని పిచ్చిలేసిపోయింది మాకు. చిట్టిబాబు గారికి చెప్పాను. అన్న ఏంటంటే ప్రోగ్రామ్‌కి అబ్బాయి ఆయన వస్తారు అన్న తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆయన ఎవరు ఏం తెలుసుకుంటే అతను లైక్ బిగ్ బిగ్ పర్సన్ వాళ్ళ సన్ ఆయన. సో, ఆయనకు అన్నీ ఇచ్చేసాము. తర్వాత చెప్పామంట నేను అమ్మాయిని కాదండి అబ్బాయిని అలా అలా అంటే ఇప్పటికీ ఆయన అప్పటి నుంచి ఇప్పటికి అలా మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఏ షో ఉన్నా, ఏ ప్రోగ్రామ్ ఉన్నా పిలుస్తూ ఉంటారు మమ్మల్ని. ఇప్పుడు పెద్ద గ్రేట్ లీడర్ గదా! ఆయన ఇప్పుడు గ్రేట్ లీడర్. ఆయన అసలు ఆ మెమోరీస్ అన్నీ తలుచుకుంటే హ్యాపీనెస్ అనిపిస్తా ఉంటుంది అప్పుడప్పుడు. యాహ్! అండ్ మరి ప్రపోజల్స్ విషయానికొచ్చేటప్పటికి అంటే ఇప్పుడంటే మీరు చెప్పారు ఒకటి ఇన్సిడెంట్. కానీ ప్రపోజల్స్ విషయంలో? అంటే అప్పుడు నేను తప్పించుకొని తిరుగుతాను. చాలామంది ఇట్లా అసలు ఇబ్బంది కూడా పెడతా ఉంటారు. అప్పటికి మా ఎంబట నా అసిస్టెంట్స్ ఉంటారు. తర్వాత మా డాన్సర్స్ ఉంటారు. అందరూ ఉంటారు. వాళ్ళందరికి మేము చెప్పుకుంటూ నవ్వుకుంటా ఉంటాను అట్లా. అసలు నిజంగా అంటే వాళ్ళకంత శక్తి ఉన్నదన్నట్లు. ఎంతటి సామ్రాజ్యాన్ని కూలిపోవడానికి కారణం వాళ్ళే అంటారు. గెలవటానికి కూడా ఆడదే కారణం అంటారు కదా! అలా ఆడవాళ్ళకి అంత శక్తి ఉందేమో, ఈ అమ్మాయి వేషం వేసిన మమ్మల్ని కూడా వదలకుండా అలా అసలు ఎంత మెస్మరైజ్‌గా వాళ్ళు ఉంటారనేది చాలా ఫన్నీగా అనిపిస్తది. అప్పుడప్పుడు జాలేస్తా ఉంటది. అయ్యో! పిచ్చోళ్ళారా అనిపిస్తా ఉంటది మనసులో. నేను అబ్బాయినిరా అమ్మాయిని కాదు అని అనుకుంటుంటే. ఓకే. మరి ఇప్పటి వరకు 34 కంట్రీసా? యాహ్! 30, 34, 34, 32 కౌంటింగ్ చేస్తే. వీటన్నిటితో పాటు పాకిస్తాన్‌లో కూడా ప్రదర్శన ఇవ్వడం అనేది కూడా హైలైట్ మీకు. హైలైట్. మేము కాదర్ అలీ బేగ్ ఫౌండేషన్ నుంచి అక్కడెళ్ళి పెర్ఫార్మ్ 13 డేస్ ఉన్నామండి. లాస్ట్ గ్రాండ్ ఫినాలే రోజే మా మెక్కపురంలో మేము పెర్ఫార్మెన్స్ అయిపోయి ఫుడ్ కోర్ట్ వచ్చాము. రేపు గ్రాండ్ ఫినాలియా అనంగా ఈరోజు మా మెక్కపురంలో బాంబ్ బ్లాస్ట్ అయింది. ఓహ్! యాహ్! అసలు ఏ ఇయర్‌లో అది? ఇది 2007. ఓకే. ఓకే. బాంబ్ బ్లాస్ట్ అయింది. మేమందరం పరుగు మాకంత ప్రోటోకాల్ ఉంది. పోలీస్ ఇండియన్ అంటే ఇక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కదా వెళ్ళింది. ప్రోటోకాల్ ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని హడావుడిగా బస్ ఎక్కించుకొని తీసుకొని హోటల్‌కి తీసుకెళ్ళిపోయారు. తర్వాత మేము బస్ ఎక్కుతున్నాము. ఇంకో బాంబ్ బ్లాస్ట్ అయింది. అంటే ఆ బాంబ్ బ్లాస్ట్‌కు ఎలా భూమి కంపిస్తుందనేది లిటరల్‌గా చూశాను. అంటే ఇట్లా బస్సు ఇట్లా ఎగిరి ఇట్లా పడింది మాది. ఇట్లా ఇలా ఇలా అయింది. సో, ఇంకా అయిపోయిందిరా అనుకున్నాం. మళ్ళీ ఇండియన్స్ మీద టార్గెట్ చేస్తారో ఏంటో అనుకున్నాము. కానీ ఇంకా సెకండ్ డే కూడా గ్రాండ్ ఫినాలే బాగానే చేశారు కానీ మేము వెళ్ళలేదు ఎవరం. ఓకే. ఓకే. మెమోంటోస్ తీసుకోవటానికి అవి తీసుకోవడానికి కూడా ఎవరం వెళ్ళలేదు. మేము హోటల్‌లో ఉన్నాము. నెక్స్ట్ డే ఫ్లైట్‌కి అందరిని పంపించేశారు మమ్మల్ని. ఇంతకీ జరిగింది ఎక్కడండి అయితే? పాకిస్తాన్‌లో లాహోర్‌లో. లాహోర్‌లోనా? లాహోర్‌లో. ఓకే. ఓకే. చావు నోట్లోంచి అలా ఎళ్లి అలా బయటకొచ్చేసారు. అసలు మేము ఫుడ్ కోర్ట్‌లో పళ్ళెంలో అన్నం పెట్టుకొని అందరం తింటున్నాం మా డాన్సర్స్ అందరం ఆ! గ్రూప్. అది ఇలా ఎగిరి కింద పడింది. నేను ఏందో కింద నుంచి ఎవరైనా కొడుతున్నారేమో ఆ సౌండు వినేవరకి ఎలా అయితే ఒక్కసారి చెవులన్నీ ఇలా అయిపోతది కదా! అంతే. ఓకే. అంటే ఆహ్, ఒక అబ్బాయి అమ్మాయిలా మారడానికి ద మేకప్ ఈస్ ద మెయిన్ రీజన్ యెస్. కదా! అది పర్ఫెక్ట్‌గా వేసుకుంటేనే ఎవరైనా గాని మనము అలా మోసం చేయగలుగుతాం. అయితే అప్పట్లో పాత సినిమా మేము చూసేవాళ్ళమండి చిన్నప్పుడు టీవీ ఛానెల్‌లో వచ్చేది. మన రాజేంద్ర ప్రసాద్ గారిది 'మేడమ్' మూవీ. మేడమా? ఆ! యాహ్! 'మేడమ్' మూవీలో ఎలా అయితే రాజేంద్ర ప్రసాద్ అంటే గారు మోసం దానికన్నా చేశారో ముందు 'చిత్రం బళారి విచిత్రం' నరేష్ గారు ఓకే. ఓకే. ఆయన కూడా చేశారు. మాకు చాలా గుర్తున్నంత వరకు అదే అది అనిపించింది. యాక్చువల్లీ నేను అప్పటికి డాన్స్ చేస్తా ఉన్నాను కదా! హ్మ్. 'చిత్రం బల విచిత్రం' తర్వాత నేను ఈ డాన్స్ బేబీ డాన్స్ విన్నర్ అయిన తర్వాత ఖమ్మంలో ప్రోగ్రామ్ జరుగుతుంది. బాబు మోహన్ గారు తీసుకెళ్లారు. ఓకే. సో, అప్పుడే విజయ నిర్మల గారు, కృష్ణ గారు నాకు పరిచయం అయ్యారు. హ్మ్. సో, వాట్ ఎ వండర్‌ఫుల్ గైస్. అంటే నాకు విజయ నిర్మల గారు, కృష్ణ గారు నన్ను అంత ప్రేమగా ట్రీట్ చేస్తారని నేను అనుకోలేదు. అసలు నేను అక్కడ వెళ్ళి 'దేవతలారండి' సాంగ్ చేస్తున్నాను. అసలు విజయ నిర్మలమ్మ వచ్చి అసలు ఎంత బాగున్నావు, నువ్వు ఎంత చక్కగా చేసావని నన్ను ఇట్లా
హెయిరు ఇట్లా ఇట్లా అంతా నాకు ఇట్లా చేస్తా పాత సినిమా హీరోయిన్లు ఎలా ఎంత అందంగా తయారైనావు, నేను మళ్ళీ సినిమా తీస్తే కృష్ణ గారి పక్కన ఒక సాంగ్‌లన్నా పెడతా నిన్ను అని అన్నారన్నట్లు. సరే మాట్లాడితే నాకంతా అప్పుడు అంత జనరల్ నాలెడ్జ్ గానీ, బయట వెళ్ళామా, ప్రోగ్రామ్ చేసామా ఉండే. సో, అంత పర్ఫెక్షన్ అనేది మాట్లాడేది ఉండేది లేకుండే. భయభక్తులతో ఉండేవాళ్ళం. అప్పుడు అమ్మ ప్రోగ్రామ్ అయిన తర్వాత చూసి స్టేజ్ మీదనే అనౌన్స్ చేసింది. నేను లైఫ్‌లో సినిమా తీస్తే కృష్ణ గారి పక్కన మంచి వేషం ఏపిచ్చి ఒక సాంగ్ చేపిస్తాను మా చాందినితోటి అని చెప్పారు. సో, ఆ చెప్పడం ఏమో గాని అలాగనే నాకొక 1 ఇయరు అమ్మ ఏం చేసిందంటే వాళ్ళకు ప్లానెటన్ క్లబ్ ఉండేది నానకరామగూడలో. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడంతా చెరువులు, కట్టలు అన్నీ ఉండేటియి. అప్పుడు ఈ హౌజు ఇవన్నీ లేవు గదా! వాళ్ళది ఒక్కటే రిసార్ట్ లాగా ఉండేది. యాహ్! అందులో ఎవ్రీ సండే మంత్లీ 2 టైమ్, 3 టైమో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ కింద నా డాన్స్ ప్రోగ్రామ్ పెట్టిచ్చేదమ్మ. ఓకే. ఓకే. హ్మ్. ఆహా! సో, అలా అమ్మతోటి నాకు మంచి ర్యాపప్ ఉండేది. ర్యాపో అనేది కూడా. అప్పుడు చెప్పేది మా నరేష్ గారు కూడా చేశారు ఇలా సేమే చెప్పి అంటే ఆ పెద్దవాళ్ళ మన్ననలు పొందడం అనేది కూడా ఒక విధమైన హ్యాపీనెస్సే కదా ఆర్టిస్ట్‌కు. సో, లేకపోతే ఒక మామూలు అబ్బాయి ఆడవేషం వేసుకొని చేస్తున్నాడంటే సో, వాళ్ళకంత ఇది ఉండదు గదా! సో, పెర్ఫార్మ్ చూసిన తర్వాతనే దే విల్ అట్రాక్ట్ మీ. ఓకే. అట్లా. ఇంతకు ఈ వేరే పేరనేది పెట్టుకోవచ్చు గానీ, చాందిని అనేది ఎందుకు పెట్టుకున్నారు ఆ! అసలు? యాక్చువల్లీ ఈ చాందిని అనే పేరు అలీ అన్న పెట్టాడు. అలీ గారు పెట్టారా? ఆ! ఆహా! నేను డాన్స్ బేబీ డాన్స్‌లో అమ్మాయి వేషం వేసుకొని డాన్స్ చేస్తా ఉన్నాను. సో, అప్పుడు వేసేటప్పుడు ఏం పేరు పెడదాం, ఏం పేరు పెడదాం అని చంద్రశేఖర్ గదా! చందు. చందుని పిలిసేవాళ్ళు. అప్పుడు అలీ అన్న అన్నాడు చాందిని అన్నారు. అలా ఆ అన్నకు థాంక్స్ చెప్పాలి అలీ అన్నకు. ఎందుకంటే అసలు చందు, చాందిని బావుందిరా ప్రాస అని అలీ అన్న అలా కంటిన్యూ చాందిని, చాందిని అని డాన్స్ బేబీ డాన్స్‌లో అలాగనే పేరొచ్చింది. అలాగనే విన్ అంటే అయ్యానన్నట్లు. మీకు నామకరణం చేశారు. నామకరణం చేసి చాలా ప్రోగ్రామ్‌లు కూడా తీసుకెళ్లారు అలీ అన్న గారు. ఓకే. యాహ్! సో, వాళ్ళ వాళ్ళ అమ్మకు నేను చాలా ప్రేముండేది ఆళ్ళ హ్మ్. అమ్మగారికి. నేను పోయినప్పుడల్లా చాలా నన్ను బాగా లైక్ చేసేది. అలాగే ఎవరికైనా అంటే ఎవరికీ దొరకని అరుదైన గౌరవం అనేది కూడా మీకు దక్కడం అనేది కూడా ఒకటుంది. ఒక అదేంటంటే అదృష్టం. హీరోయిన్‌గా కూడా యాక్ట్ చేయడం. ఒక అబ్బాయి హీరోయిన్‌గా యాక్ట్ చేయడం అనేది చాలా అరుదు. ఇది వాస్తవం అండి. నేను ఒక హీరోయిన్ గాదు. ఒక 2, 3 సినిమాలో ఐటెమ్ సాంగ్స్ కూడా చేశాను. ఐటెమ్ సాంగ్స్ ఓకే. కానీ ఆ! హీరోయిన్‌గా ఎలా హీరోయిన్‌గా పాసిబుల్ చేయడం అనేది అనిపించింది? చాలా పెద్ద టాస్క్ అన్నట్లు. ఆ! 'తమాషా చూద్దాం రండి'లో మొత్తం నాదే ఉంటుంది. తర్వాత 'మిస్టర్ గిరీశం' రమ్యకృష్ణ గారి మూవీలో క్యారెక్టరు అండ్ ఐటెమ్ సాంగ్ ఉంటుంది హ్మ్. హీరోతోటి. తర్వాత నాగేశ్వరతోటి 'జాదుగాడు' చేశాను. చాలా మూవీస్ ఉన్నాయి. ఫస్ట్ ఐటెమ్ సాంగ్ ఇచ్చింది జయా మేడం గారు. హ్మ్. 'చంటిగాడు' సినిమాలో బాలాదిత్య హీరో, ఓకే. సుహాసిని హీరోయిన్. అందులో నేను 'కొక్కరొక్కో ఇది కన్నెకోడి పెట్టరో నిప్పుకోడి పట్ట' ఫస్ట్ ఐటెమ్ సాంగ్ అది నాదే.